యాహ్! అండి. సో, టీఎస్ ఎంసెట్ గురించయితే నాకైతే చాలా డీఎమ్స్ వస్తున్నాయండి. సో, అందులో వచ్చేసరికి మొదటి క్వెషన్ వచ్చేసరికి కాలేజ్ సీట్ అలాట్‌మెంట్ చేశాక నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్ళవచ్చా? అవునండి. సో, మీరు ఫస్ట్ ఫేజ్‌లో మీకు ఏదో కాలేజ్ వచ్చిందండి. దీనికంటే బెటర్ కాలేజెస్ కొరకి నెక్స్ట్ ఫేజ్‌కి అయితే వెళ్ళవచ్చండి. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్‌లో నాకు నచ్చని కాలేజ్ వచ్చింది. సో, ఫీ పే చేయాలా వద్దా? లేదంటే డైరెక్ట్ నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్ళాలా అని అడుగుతున్నానండి. సో, మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్‌కి అయితే ఫస్ట్ అయితే సీట్ అలాట్‌మెంట్ అయితే చేసుకొని నెక్స్ట్ ఫేజ్‌కి అయితే వెళ్ళండి. సో, అది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. సో, నెక్స్ట్ ఫేజ్‌లో అనేది మంచి కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఏదో ఒక మంచి కాలేజ్‌లో అయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్‌లో ఫీస్ పే చేశాక సెకండ్ ఫేజ్‌లో ఫీ పే చేయాలా అని అడుగుతున్నారండి. సో, ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో ఫీ పే చేశారో సో, వాళ్ళైతే నెక్స్ట్ ఫేజ్‌లోకి ఆ అమౌంట్ అయితే నెక్స్ట్ ఫేజ్‌కి ఆ అమౌంట్ అయితే ట్రాన్స్‌ఫర్ అవుతుందండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఒక రూ. 1,00,000 పే చేశారనుకోండి. సో, 1,00,000 నెక్స్ట్ ఫేజ్‌లో మీ ఫీ వచ్చేసరికి 70,000 ఉంటుందనుకోండి. సో, ఆ 1,00,000లోకెళ్ళి 70,000 డిడక్ట్ చేసినాక రిమైనింగ్ అమౌంట్ 30,000 ఉంటుంది కదా! సో, ఆ 30,000 అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందండి. మీ అకౌంట్‌లో అంటే మీరు ఫస్ట్ ఫేజ్‌లో అయితే ఏ అకౌంట్‌తో పే చేశారో ఆ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందండి. సో, ఫస్ట్ ఫేజ్‌లో మీరు డెబిట్ కార్డ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, యూపీఐ అయినా, నెట్ బ్యాంకింగ్‌తో ఫీ పే చేసి ఉంటారు కదా! ఆ అకౌంట్‌లో అయితే అమౌంట్ పడిపోతుందండి. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి నాకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదు. సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తుందా? సో, మీరు నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్‌లో ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారు. సో, అందువల్ల మీకు సీట్ అనేది అలొకేట్ అవ్వలేదు. ఐదర్ మీరు చాలా పెద్ద ర్యాంక్ రావడం వల్ల మీరు తక్కువ కాలేజ్ పెట్టడం వల్ల సీట్ రాలేదు. అండ్ కొందరికైతే మంచి ర్యాంక్ వస్తే ఓన్లీ టాప్ కాలేజ్ పెట్టి ఆపుంటారు. సో, వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా రేర్ అండి. సో, ఎవరికైతే ఎంసెట్ సీట్ రాలేదో, సీట్ అలాట్‌మెంట్ అవ్వలేదో, సో, వాళ్ళైతే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చేలాగా మేము చేస్తామండి. ఆహ్, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి నేను ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్‌లో చేశాను. సీట్ అలాట్‌మెంట్ చేసేటప్పుడు నాకు ఫీ చూపిస్తుంది. ఫీ పే చేయాలా వద్దా అని. సో, ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్‌లో చదివారో సో, వాళ్ళకైతే 100% రియంబర్స్‌మెంట్ ఉంటుందండి. సో, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళినప్పుడు ఆర్ఓసీ ఫామ్‌లో ఫీజ్ ఎలిజిబిలిటీ అనేది గౌట్ అని ఉంటుందండి. సో, వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్‌లో చదివినట్టు వాళ్ళకి 100% రియంబర్స్‌మెంట్ వస్తుందండి. సో, అదే ఆర్ఓసీ ఫామ్‌లో ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని పడిందనుకోండి. సో, వాళ్ళకైతే 100% రియంబర్స్‌మెంట్ రాదండి. అప్ టు 35,000 వరకే వస్తుందండి. సో, రిమైనింగ్ అమౌంట్ మనమే పే చేసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో ఇంకో కాలేజ్‌లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వెళ్ళిపోతుందా? అవునండి. సో, సెకండ్ ఫేజ్‌లో మీరు ఫస్ట్ ఫేజ్‌లో కాలేజ్‌లో సీట్ వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో ఏదో కాలేజ్‌లో సీట్ వచ్చిందనుకోండి. సో, అప్పుడు మీరు సెకండ్ ఫేజ్‌లో రిపోర్ట్ చేశారనుకోండి. సో, అప్పుడు ఫస్ట్ కాలేజ్ సీట్ అనేది వెళ్ళిపోతుందండి. సో, నెక్స్ట్ క్వెషన్‌కి వచ్చేసరికి సెకండ్ ఫేజ్‌లో సీట్ రాలేకపోతే ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ ఉంటుందా? అవునండి. సో, మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఒక కాలేజ్ వచ్చిందండి. సెకండ్ ఫేజ్‌లో దానికంటే బెటర్ కాలేజ్ చూసారు. మీకు అక్కడ కట్ ఆఫ్‌లో మీ ర్యాంక్ అనేది లేదు. అప్పుడేం జరుగుతుందంటే ఫస్ట్ ఫేజ్‌లో ఏ కాలేజ్‌లో అయితే మీకు సీట్ వచ్చిందో అదే కాలేజ్‌లో మీకు సీట్ ఉంటుందండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో మై ఇన్‌స్టా పేజ్. సో, ఇలాంటి ఎంసెట్ రిగార్డింగ్ క్వెషన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ డీఎం మీ. సో, ఐ విల్ హెల్ప్ ఔట్ ఆన్ దిస్ వన్.